గాయత్ర్యాః పరమం మంత్రం నా మాతుః పరదైవతం అని శాస్త్రం. అంటే మంత్రములలోకి గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రము లేదు అని, అలాగే దైవములలో తల్లిని మించినటువంటి దైవం లేదని శాస్త్రం. అటువంటి గాయత్రి అవతారం మనకు రెండవ రోజు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఈ గాయత్రి ఎవరు అనగా, సృష్టికర్త బ్రహ్మ ఒక మారు యజ్ఞము చేద్దామని సంకల్పించినప్పుడు తన యొక్క పత్ని సరస్వతీమాత ఆలస్యమవుతుంది. భార్య లేనిదే యజ్ఞం చేయకూడదు అని తన తపఫలం చేత గాయత్రి అమ్మవారిని సృష్టిస్తారు బ్రహ్మదేవుడు. ఆ గాయత్రి అమ్మవారే ఈ గాయత్రి అమ్మవారు. మనం చూసుకుంటే గాయత్రి అమ్మవారికి ముఖాలు ఉంటాయి. ఆ ముఖాలు చూసుకుంటే ఫోటోలలో రంగురంగులుగా ఉంటాయి. ఎందుకయ్యా ఈ రకంగా రంగులుగా ఉండడము అంటే, ఉదయము సూర్యభగవానుడు కొద్దిగా పొద్దు ఎక్కిన తర్వాత, మిట్ట మధ్యాహ్నం, అలాగే సాయంకాలం సంధ్యా సమయంలో ఏ రకంగా ఆకాశం ఆ సూర్యుడు ఉంటాడో ఆ రకంగా ఆ ముఖాలనే అమ్మవారిగా పెడతారన్నమాట. అంటే ఇదంతా కూడా ఈ ఆకాశ స్వరూపం అంతా కూడా అమ్మవారే అన్న భావంతో అటువంటి ముఖాలతో అర్చన చేస్తారు గాయత్రి అమ్మవారిని. ఓం తత్సవితురు.